ఓకే ఓకే స్టార్ట్ చేద్దామా? టాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. మినిమం 4 to 7 మార్క్స్. ఇదర్ బి ఎంసీక్యూ, ఇదర్ బి డిస్క్రిప్టివ్. ఓకేనా? చూద్దాం సార్ ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ అయిపోయాయి సార్ మన కిరణ్ గారు. పీజీబీపీ ఎన్ని మార్క్స్ సార్? 14 మార్క్స్. ఈక్వలైజేషన్ లెవీ 4 to 6 మార్క్స్. అడ్వాన్స్ రూలింగ్ 4 మార్క్స్. డిటిఏ 6 to 8. ట్రస్ట్ 8 మార్క్స్. అంతేనా, ఇంకేం అవ్వలేదా? అది నడుస్తుంది, టీడీఎస్ కూడా నడుస్తుంది యాజ్ ఆఫ్ నో. చూడండి సార్, 14, 4, 18, 22, 34. 40 దాకా రావాలి సార్, అదే చూస్తా. ఓకేనా? ఇప్పుడు టీడీఎస్ రన్ అవుతుంది సార్. టీడీఎస్ గోయింగ్ టు బి ద 10 మార్క్స్ ఆల్వేస్, అండ్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ గోయింగ్ టు బి ద 10 మార్క్స్. ఈ 20 మార్క్స్ అయిపోతే 70 మార్క్స్ పేపర్ అయిపోయినట్టు, 56 మార్క్స్ అయిపోయినట్టు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ 10 మార్క్స్ డైరెక్ట్లీ. ఎన్ఆర్ ట్యాక్షన్ 68 మార్క్స్. టీపీనే ఎన్ఆర్ ట్యాక్షన్ 6 to 8 వస్తుంది అంతే. అది కూడా అసలు చేయలేకపోతున్నాం మనం ఎగ్జామ్ వల్ల. క్యాప్ అగైన్ 3 to 5 మార్క్స్. బేసిక్ కాన్సెప్ట్ 0 మార్క్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా సార్? అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఇన్స్టిట్యూట్లో మీకు ఏమేమి టాపిక్స్ కలుస్తాయంటే, ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వాలి కదా ఫస్ట్. మీకు అర్థం కావట్లేదు. ట్యాక్సేషన్ ఆఫ్ ది ఫర్మ్ సార్, ఎల్ఎల్పి, ఇది డన్ ఆల్రెడీ. ఓకే, ట్యాక్సేషన్ ఆఫ్ ఏఓపి బిఓఐ, ఇది డన్ ఆల్రెడీ. నెక్స్ట్ ట్యాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇది ఇప్పుడు చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనుకుంటా ఇది. ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, సెక్యూరిటైజేషన్ ఫండ్, మ్యాట్, ఏఎంటి, కోఆపరేటివ్ సొసైటీ. ఇన్ని ఉంటాయి సార్. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇన్ని చాప్టర్స్ ఉంటాయి అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎన్సీసీ. ఓకే, ఇందులో కొంచెం బిగ్గెస్ట్ చాప్టర్ మ్యాట్, ఏఎంటిఏ, అంతే. మిగతా అన్ని చిన్న చిన్నవి. చూద్దాం సార్. టాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, చాలా ఈజీ సార్. బొమ్మలు వచ్చా మీ అందరికి? ఇప్పుడు 8 నేర్చుకోవాలి సార్. టాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ సార్. సార్ మొన్న ఒక మాల్కి వెళ్ళాను సార్ నేను. వాళ్ళు ఏం రాలేదు ఇంకా. అంటే ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయిపోతే ఇంకా వెయిట్. సార్ మీరు క్లాస్ త్వరగా అవ్వాలంటారు, మళ్ళీ ప్రీవియస్ రివైజ్ చేయమంటారు, మధ్యలో కాన్సెప్ట్ గ్యాప్ ఇవ్వమంటారు. ఇవన్నీ చేసుకుని మళ్ళీ క్లాస్ త్వరగా అవ్వాలి. మధ్యలో బ్రేక్ అడుగుతారు, ప్రతి 1 hour బ్రేక్ అడుగుతారు మళ్ళీ, అది కూడా. పొలిటికల్ పార్టీ అయిపోయింది కదా సార్ మంది, టాక్సేషన్ పొలిటికల్ పార్టీ.
సార్ అమెండ్మెంట్ తప్ప మిగతా అన్ని డిస్కస్ చేస్తాం సార్. అమెండ్మెంట్ ఆఫ్టర్ క్యాపిటల్ గెయిన్ తర్వాత డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ క్యాపిటల్ గెయిన్ తర్వాత ఇది ఇప్పుడు డిస్కస్ చేస్తే మీరు వెళ్ళిపోతారు సార్. అప్పుడు నా క్లాస్ కవర్ గుప్తా గారు సార్. బ్రేక్ ఏమంటారు? హాఫ్ అన్ అవర్ ఆడుకుంటారు అందరు. సరే ట్రస్టా ఎన్నిసార్లు వెయిట్ చేయాలి సార్? ట్రస్ట్ ఒకసారి నేనేం చెప్పను సార్. చదవండి సార్. ఆడిట్కి వచ్చేపు చూడరు కూడా చూడట్లేదు. వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రావట్లేదు. ఫోన్ చేయొచ్చు కదా వాళ్ళకి. టూ మినిట్స్ అన్నారు సార్ నేను ఫోన్ చేస్తే. సార్ ఇవాళ లాజిక్ చెప్తాను, ప్రొవిజన్ చెప్తాను, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. మీకోసం వెయిటింగ్ మేడం ఫర్ లాంగ్ టైం. గుప్తా గారు కూడా వచ్చారు. ఆడిట్ త్వరగా అయిపోయింది. ఫుల్ అయిపోయింది డీటీ క్లాస్ కూడా ఫైనల్గా ఫుల్ అయిపోయింది. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇంకెక్కువ ఎవరిని రానికండి సార్ ప్లీజ్. ప్లేస్ లేదు. ఫోర్త్ ఫ్లోర్ మాట్లాడదాం సార్ పైన. ఇంకా బిజినెస్ ట్రస్ట్ సార్ చూద్దాం. ఓకేనా? సీరియస్గా ఉండాలి సార్. నెక్స్ట్ 20 to 30 minutes మీరు ఎంత సీరియస్గా ఉంటే మీకు అన్ని 4 to 7 మార్క్స్ యాడ్ అవుతాయి. చాలా ఈజియెస్ట్. మనం ఒక 1.5 hours చెప్పుకుంటే 7 మార్క్స్ వస్తాయి. మీరు చదివేటప్పుడు కూడా 30 minutes కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొవిజన్ చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను చూడండి. మైండ్ స్పేస్ తెలుసా సార్ అందరికి? మైండ్ స్పేస్ హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ. సరే చూద్దాం సార్. ఇదిగోండి సార్, నాకు ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒకటి అనిపిస్తుంది సార్, వినాలి. అది కాకుండా స్టార్ట్ చేసాను సార్. నాకు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒకటి అనిపిస్తుంది సార్, ఇక్కడ మనకు స్టోర్ ఉంటే బాగుండేది, దాని రెంట్కి ఇస్తే రెంట్ల ఇన్కమ్ వస్తుంది. నాకు ఎప్పుడు అలా ఫెల్ట్ అనమాట, మనకి ఇక్కడ ఉంటే బాగుండేది. షాపింగ్ మాల్ అంతే కదా సార్, మ్యాక్స్ ఉంటుంది అందరికి అలా. షాపింగ్ మాల్ ఎప్పుడు ఒకళ్ళది కాదు కాంప్లెక్స్ అనేది, చాలా మంది డబ్బులు వేసుకొని కడతారు. మనకు కూడా కాంప్లెక్స్ ఉంటే బాగుండేది, మందులు రెంట్కి వచ్చేది అని ఎప్పుడు అనిపిస్తుంది. కానీ కొనడానికి డబ్బులు ఉండవు. బట్ వాట్ కెన్ ఐ డూ? అడుగుతా. ఓకేనా సార్? అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నాకనే కాదు, చాలా మందికి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. బట్ ఈ రిక్వైర్స్ లంసమ్ అమౌంట్. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ప్లాట్ కొనాలంటే చాలా ఎక్కువ కదా, 1 కోటి రూపాయలు 10 కోట్లు. ఇప్పుడు ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టం కదా జాబ్ చేసుకునే వాళ్ళకి. దానికోసం వాళ్ళు తెచ్చింది ఏంటంటే రిట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది ఏంటంటే, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మిస్టర్ అశోక్ ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్ లాగే వర్క్ చేస్తారు సార్. ఏం చేస్తారు సార్, అశోక్ దగ్గర 5,000 ఉన్నాయి సార్. అశోక్ ఏం చేస్తారు సార్, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు సార్, రిలయన్స్ గ్రూప్లో, అదాని గ్రూప్లో, నెక్స్ట్ అంబానీ గ్రూప్లో, ఇంకేమైనా ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన రిటర్న్ మ్యూచువల్ ఫండ్కి ఇస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు సార్, అశోక్కి ఇస్తారు. ఇండైరెక్ట్గా అశోక్ దేనిలో చేస్తున్నాడు, కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్ హోల్డర్ అవుతున్నాడు, త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా అవుతున్నాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ బిజినెస్ ట్రస్ట్కి అప్లై అవుతుంది. ఇన్ ఇండియాలో రియల్ ఎస్టేట్ చాలా బూమింగ్ సెక్టర్. అలానే అందరూ కొనలేవు, సో ఏం చేస్తారు, ఇప్పుడు అశోక్కి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఓకేనా? అలాగా చాలా మందికి అశోక్తో పాటు ఒక 5 to 6 మెంబర్స్కి ఇన్వెస్ట్ చేయాలని ఉంది రియల్ ఎస్టేట్లో. కానీ మా దగ్గర 5 రూపీస్ అంత, అందరి దగ్గర 10,000 లేవు, 10,000 లేవు మా దగ్గర. కానీ మాకు మైండ్ స్పేస్లో కావాలి, కొడతారు వాళ్ళు. మైండ్ స్పేస్లో కుమార్ అంటే ప్లేస్ కూడా ఇవ్వరు 10,000కి. ఓకేనా? ఇలా నాకు ప్లేస్ కావాలి. అప్పుడే వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ ట్రస్ట్. బిజినెస్ ట్రస్ట్కి ఏం చేస్తారంటే ఈ 10,000 తీసుకెళ్ళి మీరు బిజినెస్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే సార్? ఓకే కదా?
వీళ్ళు ఏం చేస్తారంటే రెస్పెక్ట్ టు మైండ్ స్పేస్, ఎంబసీ, ఇవన్నీ ఆర్ఐటీస్ సార్, రిట్స్ అంటారు వీటిని. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఓకేనా? అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న షేర్ సార్, లైక్ ఈ 10,000కి కూడా మనకు ఒక ప్లాట్ వస్తుంది. ఎలా అంటే చూద్దాం, చూడండి, గూగుల్లోకి వెళ్దాం కొంచెం. చూడండి సార్, ఎంబసీ రిట్, ఇది ఒక బిజినెస్ ట్రస్ట్, ఇది రియల్ ఎస్టేట్ ట్రస్ట్ సార్. కనిపిస్తుందా? చూడండి సార్, యాక్టివ్ డెవలప్మెంట్స్, వెకేట్ ఏరియాస్ అండ్ కాంట్రాక్ట్ ఎస్కలేషన్, ఎంఎన్టీస్, రెగ్యులేటరీస్, ఎంత పోర్ట్ఫోలియోస్, ఇది ఒక బిజినెస్ ట్రస్ట్ సార్. మనం ఎప్పుడు ప్రాక్టికల్ గా చూడలేదు కదా బిజినెస్ ట్రస్ట్ పేరెంట్ అన్నాం కదా. ఈ ఎంబసీ అనేది ఒక బిజినెస్ ట్రస్ట్. వీళ్ళు ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనకి యూనిట్స్ ఇచ్చి వీళ్ళు తీసుకెళ్లి పెద్ద పెద్ద ప్లాట్స్ ఉన్నాయి కొంటారు. ఏదర్ అలా కాదు, ఇప్పుడు డిఎల్ఎఫ్ ఉంది హైదరాబాద్ లో. డిఎల్ఎఫ్ ఏంటి సార్, అన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటది. ఏం చేస్తారు, డిఎల్ఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తారు డైరెక్ట్ గా, వాళ్ళు షేర్ హోల్డింగ్స్ కొంటారు. అలా ఏమవుతుంది, ఇప్పుడు డిఎల్ఎఫ్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎంబసీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎంబసీకి యూనిట్ హోల్డర్స్ ఎవరు, మనలాంటి వాళ్ళు. ఇండైరెక్ట్ గా మనం ఏమవుతున్నాం, డిఎల్ఎఫ్ ఏదైతే కాంప్లెక్స్ కొడుతుందో దానికి ఓనర్ అవుతున్నాం, అంతే కదా, దానికి ఓనర్ అయిపోతున్నాం. చూడండి ఎంత ప్రైస్ కి ఓనర్ అవుతామో. ₹367 మీరు రియల్ ఎస్టేట్ ఓనర్ అయిపోతున్నారు సార్. ఒక షేర్ కొంటే మీరు ఓనరే కదా, యూ హ్యావ్ ద ఓన్ ద షేర్. ₹367 మీరు ఆ యూనిట్స్ కి మీరు ఓనర్ అయిపోతున్నారు. అంటే తక్కువ అమౌంట్ తో కూడా మన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా చెప్తుంది? అందరు బ్లాంక్ లో ఉన్నారు, మన కొత్తగా ఉందా? అర్థం కాలేదు, అర్థమైంది కదా. 367 కూడా మీరు ఓనర్ అయిపోవచ్చు సేమ్. చూడండి ఇప్పుడు అర్థమైంది కదా సార్. నేనేం చేస్తాను సార్, అశోక్ అనే తీసుకెళ్ళి బిజినెస్ ట్రస్ట్ లో ఇన్వెస్ట్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, రెస్పెక్ట్ టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు దానికి వచ్చే రిటర్న్ వాళ్ళు బిజినెస్ ట్రస్ట్ కి ఇస్తారు. ఆ బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అశోక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దిస్ ఈస్ ద మెకానిజం హ్యాపెన్, అంతే కదా. ఇది రియల్ ఎస్టేట్ సార్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఇంకోటి ఉంటుంది. ఈ ట్రస్ట్ ఏంటంటే ఇండియన్స్ హ్యావ్ డెవలప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ అదేంటి ఒక్కల వల్ల కాదు, నాకు కూడా అందులో ఇన్వెస్ట్ చేయాలి ఉంటుంది. సేమ్ ఇలానే నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను సార్, ఇన్విటీ అనే ట్రస్ట్, ఇది ఒక బిజినెస్ ట్రస్ట్ లో ఇది ఒక మీడియేటర్ సార్. వీళ్ళు ఏం చేస్తారు సార్, రిలేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి కొన్ని రిటర్న్స్ వస్తాయి కదా, ఆ రిటర్న్స్ అన్ని యూనిట్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఎలా ట్యాక్స్ కట్టాలి, ఎవరి చేతిలో, ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్కమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేతిలో ట్యాక్స్. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, అది బిజినెస్ ట్రస్ట్ కి వెళ్తుంది. బిజినెస్ ట్రస్ట్ నుంచి అశోక్ కి వెళ్తుంది. లైక్ శ్రీరామ్ దాస్ రావు ఒక పట్టుకొని వెళ్తా ఉంటుంది చూడు, అలా ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. ఇప్పుడు ఎవరి చేతిలో ఎంత ఇన్కమ్ ట్యాక్సబుల్, ఇది మాత్రమే చెప్తుంది. ఓకే కదా. ఒక బొమ్మ వేద్దాం చూడండి సార్, ఐఎమ్ ద ఇన్వెస్టర్. ఓకే కదా, నేను ఇన్వెస్టర్ని. నేనేం చేశాను, బిజినెస్ ట్రస్ట్, 2 ట్రస్ట్లు ఉన్నాయి సార్ నాకు, రిట్ ఆర్ వీటిలో ఇన్వెస్ట్ చేశాను. అర్థమవుతుందా? రిట్లో ఇన్వెస్ట్ చేశాను. వీళ్ళు ఏం చేస్తారు సార్ చెప్పాలి, కిరణ్ గారు ఏం చేయరా? అది ఓకే సార్, అర్థమైంది కదా. నేను ఇన్వెస్టర్ని, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ ట్రస్ట్ నాకు ఏమి ఇస్తుంది సార్, డెఫినెట్గా యూనిట్స్ ఇస్తుంది. ఫస్ట్ మనం డబ్బులు పెట్టాం, మీకు ఇంత యూనిట్స్ వరకు. మ్యూచువల్ ఫండ్లు ఏమి ఇస్తారు సార్, ఇన్వెస్ట్ చేస్తే యూనిట్స్. సేమ్ యాజ్ బిజినెస్ ట్రస్ట్ లో కూడా అలానే మనకి యూనిట్స్ వస్తాయి. ఆ యూనిట్స్ మీదే కదా రిటర్న్ వచ్చేది. ఫస్ట్ వాళ్ళు మనకి యూనిట్స్ ఇస్తారు, ఈ డబ్బులను తీసుకుంటారు. ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, 10 lakhs ఏం చేయాల్సి ఫస్ట్ సార్, దే ఓన్, వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసేయచ్చు. ఓకే కదా, దే ఓన్, వాళ్ళే ఒక రియల్ ఎస్టేట్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రెంట్కి ఇచ్చేసి ఆ రెంటల్ ఇన్కమ్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు ఫస్ట్. లేదు, కొన్నిసార్లు ఏమొస్తుంది సార్, ఇండియాలో ఏముంటుంది అంటే మోస్ట్లీ లైక్ డిఎల్ఎఫ్ ఉంది సార్. డిఎల్ఎఫ్ ఏంటి సార్, కన్స్ట్రక్షన్ కంపెనీ. అది అంతే కదా, డిఎల్ఎఫ్ ఇస్ కన్స్ట్రక్షన్ కంపెనీ సార్. ఇది ఓకే కదా అందరికి, ఇట్స్ నాట్ ఏ వీకెండ్ స్పాట్ ఏరియా, ఇట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ. డిఎల్ఎఫ్ అనేది కన్స్ట్రక్షన్ కంపెనీ సార్. ఇప్పుడు డిఎల్ఎఫ్ లో షేర్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ ఎంబసీ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఎంబసీ ఉంది కదా, ఈ డిఎల్ఎఫ్ లో షేర్స్ కొనేస్తారు సార్ డైరెక్ట్. అప్పుడు డిఎల్ఎఫ్ కట్టే ప్రతి దానికి, వాళ్ళు ఎక్కడైతే కట్టారో ఆ ప్రతి దానికి నాకు రైట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చే ఇన్కమ్ కానీ. అర్థమైంది కదా. ఈ డిఎల్ఎఫ్ అనేది ఏ కంపెనీ సార్, ఇట్ ఈస్ ఎ ఇండియన్ కంపెనీ. చూడాలి, ఎగ్జాంపుల్తో మూవ్ అవ్వాలి. దీని టెక్నికల్గా నేను ఏమంటానంటే సార్, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాను సార్. ఇప్పుడు చూద్దాం సార్ ప్రొవిజన్. ఇఫ్ ద ఇన్వెస్టర్ గివ్స్ ద ఇన్వెస్ట్మెంట్ టు ద బిజినెస్ ట్రస్ట్, if the business trust either be RIT or INVIT invest in any Indian company through equity shares
ఇట్ ఈస్ మోర్ దాన్ 50%, దెన్ సచ్ ఇండియన్ కంపెనీ ట్రీటెడ్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకే, అర్థమైందా? ఇన్వెస్టర్ బిజినెస్ ట్రస్ట్ లో ఇన్వెస్ట్ చేశాడు, ఆ బిజినెస్ ట్రస్ట్ తీసుకెళ్లి ఏదైనా ఒక ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. అది షుడ్ బి ద ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఆ ఇండియన్ కంపెనీలో ఏం ద్వారా ఇన్వెస్ట్ చేయాలి? ఈక్విటీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ ద్వారా ఇన్వెస్ట్ చేసి అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? మినిమం 50% ఆర్ మోర్ ఉండాలి. అప్పుడు ఆ ఇండియన్ కంపెనీ మనం ఏమంటాం టెక్నికల్ గా? ఇట్ ట్రీటెడ్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం. ఫైన్, ఓకే కదా? ఓకేనా సార్, అర్థమవుతుంది కదా లాజిక్? ఇప్పుడు ఏంటి సార్, ఈక్విటీ షేర్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ఫస్ట్ రిటర్న్ ఏంటి సార్? డివిడెండ్. ఎస్, ద ఫస్ట్ రిటర్న్ ఇస్ డివిడెండ్. అంతే కదా? అంతే కదా? ఇన్వెస్టర్ ఉన్నాడు, ట్రస్ట్ లో ఇన్వెస్ట్ చేశాడు. ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు RAT ఆర్ ఇన్వెస్ట్. వీళ్ళు ఏం చేశారు? ఏ స్పెషల్ పర్పస్ వెహికల్. చెప్పాను కదా, స్పెషల్ పర్పస్ వెహికల్ డెఫినేషన్ అర్థమైంది కదా? ఇట్ షుడ్ బి ద ఇండియన్ కంపెనీ అండ్ ట్రస్ట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ త్రూ ద ఈక్విటీ షేర్స్ ఇస్ మోర్ దాన్ 50% ఆర్ మోర్. 50% ఆర్ మోర్ అలా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ గా ట్రీట్ చేయాలి. చూద్దాం డెఫినేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఇదిగోండి సార్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ మీన్ ఇండియన్, ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీ విచ్ బిజినెస్ ట్రస్ట్ హోల్డ్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ పర్సన్స్ ఆర్ షేర్ హోల్డింగ్ ప్రెసెంట్లీ 50% ఆర్ మోర్. ఓకే, దాన్ని మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ అంట. ఓకే కదా? అర్థమైందా? చూడాలి, ఇన్వెస్ట్ చేసాం ట్రస్ట్ లో, రిట్ ఇన్వెస్ట్మెంట్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకే కదా? ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఏం పెట్టాం సార్? ఈక్విటీ షేర్స్ పెట్టాం. ఫస్ట్ మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? డివిడెండ్. డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలా వద్దా? చేయాలి కదా? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. డివిడెండ్, ఈ డివిడెండ్ ట్రస్ట్ ఏం చేస్తారు సార్? యాజ్ టీజ్ గా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి ఇన్వెస్టర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ సార్, ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఆప్ చేసుకుంది 115 BACయా లేదా నార్మలా? నువ్వు చెక్ చేసుకోవాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏం సార్? ఇక్కడ ఇండియన్ కంపెనీ. ఇదంతే మీకు ఓకే కదా? ఇండియన్ కంపెనీ. ఒక సెకండ్ అవ్వండి. ఇండియన్ కంపెనీ, ఇది ఓకే కదా? ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ 22% ట్యాక్స్ రేట్ పే చేస్తుందా, 25% ట్యాక్స్ రేట్ పే చేస్తుందా? ఓకేనా? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పాపం బడ్డీ పట్టేస్తూ ఉంటాం అనమాట. ఇఫ్ ద స్పెషల్ పర్పస్ వెహికల్ ఆప్ టు 115 BAC అసలు BAC ఏంటి? ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏంటి? స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏంటో కదా బాబు? ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీ. 22% కదా న్యూ ట్యాక్స్ రేట్. దీని ప్రకారం ఎంత? 25%. ఇప్పుడు 25% పే చేస్తుందా, 22% పే చేస్తుందా చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా? అర్థమైంది కదా? ఇలా ఒక గీత తీసుకొని చూసుకోండి. ఇఫ్ ఆప్ న్యూ ట్యాక్స్ రేట్, ఓకేనా? ఎస్ ఆర్ నో? నో సార్, ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం వెళ్తాను సార్. ఎంటైర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్ సార్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డ్. ఓకే కదా? ఎంటైర్ డివిడెంట్ ఈజ్ ఎగ్జామ్ సార్. ఎవరో చేతిలో సార్? ఇద్దరు చేతిలో ఎగ్జామ్ సార్. ఎంటైర్ ఎక్కడెక్కడ సార్? బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్ట్, నెక్స్ట్ యూనిట్ హోల్డర్ చేతిలో ఎగ్జామ్ట్. ఓకే కదా ఈ పాయింట్? ఓకే కదా? ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా? ఇఫ్ ఆప్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఎస్ సార్. ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్, ఇప్పుడు ఏమవుతుంది? బిజినెస్ ట్రస్ట్ చేతిలో, యూనిట్ హోల్డర్ చేతిలో ఏమవుతుంది చూద్దాం సార్. బొమ్మకి వెళ్దామా? ఇక్కడ డివిడెండ్ ఇచ్చాం కదా సార్ ట్రస్ట్ కి. ఇఫ్ ఆప్ న్యూ స్కీమ్, బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్స్. ఏ డౌట్ ఉన్నా ఈ 20 minutes అయిపోయాక అడగండి సార్. ఓకే, యూనిట్ హోల్డర్ చేతిలో మాత్రం ట్యాక్సిబుల్స్. ఓకే కదా? అంటే ఒక చోటే ట్యాక్స్ అవ్వాలి ఎప్పుడైనా. సేమ్ ఇన్కమ్ బిజినెస్ ట్రస్ట్కి వెళ్తారు, అల్టిమేట్గా ఎవరికి వెళ్తుంది? యూనిట్ హోల్డర్కి వెళ్తుంది. సో యూనిట్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ కట్టాలి, బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్ పాస్ అవుతుంది. ఇన్కమ్ పాస్ అవుతుంది వచ్చినప్పుడు, అప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ అది ఎప్పుడైతే యూనిట్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో అప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఓకే కదా? ఎస్ సార్. బిజినెస్ ట్రస్ట్ ఏంటి సార్? ఎగ్జామ్ట్ సార్. యూనిట్ హోల్డర్లు ఎవరెవరు ఉంటారు సార్? రెసిడెంట్ ఉంటాడు, నాన్ రెసిడెంట్ ఉంటాడు. ఇది ఓకే కదా? రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ కూడా ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు దీన్ని మనం గుర్తుపెట్టుకోవటం కదా సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పాలి. డివిడెంట్ ఇన్కమ్ ఇస్ విచ్ సోర్స్ సార్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ సార్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఏ రేట్ అప్లై అవుతుంది దానికి? స్లాబ్ రేట్ అంటే నార్మల్ ట్యాక్స్ రేట్. అంటే ఇక్కడ రాసేయచ్చు కదా, ఇట్ ఈస్ ద నార్మల్ ట్యాక్స్ రేట్ అని. మనం సపరేట్గా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది? రెసిడెంట్ కి నార్మల్ ట్యాక్స్ రేట్ క్యాన్. డివిడెంట్ అనేది ఏ సోర్స్ సార్? ఏ సోర్స్ కింద ట్యాక్స్ అవుతుంది? దానికన్నా స్పెషల్ రేట్ అప్లై అవుతుందా? ఏం బిజినెస్ ట్రస్ట్ నుంచి వస్తే దానికన్నా స్పెషల్ ఫ్యూచర్స్ వస్తాయా?
ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ డివిడెండ్ విచ్ ఇస్ అండర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో ఉందానికి దానికి ఏమైనా రేట్ ఉందా డివిడెంట్ కి? లేదు. సో నార్మల్ ట్యాక్స్ రేట్. ఓకే కదా? ఓకే కదా? చూడండి ఈ బొమ్మ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సార్ 10% సార్, ఐ థింక్ ఎన్ఆర్ అండ్ ఫారెన్ కంపెనీ సార్. 10% వాళ్ళకి మాత్రం 10% ట్యాక్స్ రేట్ సార్. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్. రెసిడెంట్ కి నార్మల్ ట్యాక్స్ రేట్, వీళ్ళకి 10%. ఓకేనా? సెక్షన్స్ ఎక్కడ మ్యాండేటరీ కాదు సార్, సెక్షన్స్ ఎక్కడ మ్యాండేటరీ కాదు. యూ హ్యావ్ టు రైట్ దట్ వెదర్ ఎగ్జామ్ట్ ఆర్ నాట్ ఎగ్జామ్ట్, వెదర్ ట్యాక్సిబుల్ ఆర్ నాట్ ట్యాక్సిబుల్. ఓకే సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ బిజినెస్ వచ్చేది ఎగ్జామ్ట్ అవుతుంది, ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయాలా? అసలు టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తాం సార్? ట్యాక్స్ కట్టగలిగితే డిడక్ట్ చేస్తాం. స్పెషల్ పర్పస్ వెహికల్ బిజినెస్ ట్రస్ట్ కి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? డివిడెంట్ అవసరం లేదు కదా సార్, నాట్ రిక్వైర్డ్ కదా సార్, బికాస్ ఇట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ వాళ్ళ ట్యాక్స్. కానీ బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్ కి ఫాల్ చేస్తున్నప్పుడు అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సిబుల్ అని సెర్చ్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది మనకి? ద స్పెషల్ పర్పస్ వెహికల్ పాస్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. ద స్పెషల్ పర్పస్ వెహికల్ ఆఫ్ ద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, ఇట్ ఈస్ ఎగ్జామ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జామ్, నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ద ఎనీ టీడీఎస్. ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్, ఇట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ద టీడీఎస్. ఓకేనా? చూద్దాం సార్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్ మీకు. ఈ చాప్టర్ మొత్తంలో ఎన్ఆర్కి ఎంత అయితే ట్యాక్స్ రేట్ ఉంటుందో అదే టీడీఎస్ రేట్స్. అర్థమైందా? రాసుకోవచ్చు సార్. టీడీఎస్ రేట్ ఫర్ ఎన్ఆర్, వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్? ఏదైతే ట్యాక్స్ రేట్ వేస్తామో అది మాత్రమే టీడీఎస్ రేట్స్. టీడీఎస్ డిడక్ట్ చేయాలి సార్. ఎంత సార్? 10% సార్. 194 LB ఏ. ఓకే కదా? పాయింట్ ఈస్ క్లియర్ కదా సార్? రెసిడెంట్ సార్, రెసిడెంట్కి ఏముంది సార్? 10%. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇంకొక లాజిక్ కూడా చెప్తాను సార్. రెసిడెంట్ కి ఎక్కడైనా టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే అది ఆల్వేస్ 10%. దిస్ ఇస్ ట్రిక్ సార్. ఎన్ఆర్కి ఎప్పుడైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలనుకోండి, మీరు ఫస్ట్ ఆ సెక్షన్కి వెళ్ళండి, తనకి ఎక్కడ ట్యాక్స్ తప్పలేదు అంతే టీడీఎస్. ఓకేనా? రెసిడెంట్ కి ఆల్వేస్ ఎప్పుడైనా టీడీఎస్ డిడక్ట్ చేస్తే అది ఎప్పుడు 10%. ఓకే, రెసిడెంట్ కి ఆల్వేస్ టీడీఎస్ డిడక్ట్ చేస్తే అది ఎప్పుడు 10%. ఓకేనా? రెసిడెంట్ ట్యాక్స్ రేట్ ఆల్వేస్ నార్మల్ రేట్ సార్. రెసిడెంట్ ట్యాక్స్ రేట్ ఆల్వేస్ నార్మల్ రేట్. ఓకే కదా? రెసిడెంట్ ట్యాక్స్ రేట్ ఆల్వేస్ నార్మల్ రేట్. ఏ ఇన్కమ్ అయినా నార్మల్ రేటే కదా ట్యాక్సబుల్ అవుతాయి ఈ కండిషన్ లో. ఓకే, ఇది అయిపోయింది సార్. డివిడెంట్ ఇచ్చేసాం. ఓకే కదా? అర్థమైంది కదా? ఇక్కడికి అర్థమైందా? లేదు, కొత్తగా ఉంది. అర్థమైంది కదా? ఇలా రాసుకోండి సార్ మీ బుక్ పక్కన. రెసిడెంట్ టీడీఎస్ రేట్ ఆల్వేస్ 10% ఇఫ్ అప్లికబుల్. ఎక్కడ వస్తే అక్కడ. అలానే ఎగ్జామ్టెడ్ కేసులో కూడా పెట్టకండి, కొడతారు. ఎన్ఆర్ టీడీఎస్ రేట్ ఎంత సార్? ఎన్ఆర్ ట్యాక్స్ రేట్ ఈ కేసులో 10 వచ్చింది కాబట్టి 10. ఓకే, రాసుకోవాలి సార్ ఈ రూల్. చాలా సింపుల్ గా అనిపిస్తుంది సార్, ఎగ్జామ్ ముందు గుర్తుండదు సార్, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాక ఏదో పర్సెంటేజ్ అని ఏదో వేసేస్తాం. వచ్చేసి 22% వేసి రాకండి. ఇది వైషు గారు రన్నింగ్ నోట్స్ తెచ్చుకోలేదా? రాసుకో. వాడు రాయాలండి సార్, వదిలే. రాసుకోవాలి సార్ డెఫినెట్ గా, ఎగ్జామ్ ముందు కన్ఫ్యూజ్ అయిపోతారు. రెసిడెంట్ టీడీఎస్ ఆల్వేస్ 10% సార్. ఎక్కడైతే టీడీఎస్ డిడక్ట్ చేయాలో అక్కడ 10%. నేను మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా? ఎక్కడైతే టీడీఎస్, ఫర్ ఎగ్జాంపుల్ డివిడెంట్ ఎగ్జామ్ 2 అప్పుడు అడుగుతాడు క్వశ్చన్ టీడీఎస్ అని. మా సార్ ఎక్కడైనా 10% అనే 10% రాసి రావద్దు. ఎక్కడైతే డిడక్ట్ చేయాలో అక్కడ 10%. ఓకే, అర్థమైంది కదా? డివిడెంట్ పాయింట్ ఇస్ 10 సార్. ఓకే కదా? అర్థమవుతుంది కదా? వెళ్దాం నెక్స్ట్ లైన్. ఈ బొమ్మ చూశాను సార్, అర్థం కాలే నాకు కూడా చాలాసేపు. ఆ బొమ్మ వద్దంటారా? ఓకే ఓకే ఓకే, నా దగ్గర. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా సార్? షేర్స్ ఇన్వెస్ట్ చేసి సార్ మీరు అయిపోతే నెక్స్ట్ మీ టీచింగ్ అయిపోతే నేను టీచ్ చేస్తాను క్లాస్. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు షేర్స్ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి డివిడెండ్ సార్. నాట్ ఓన్లీ షేర్స్ సార్,
అలాంగ్ విత్ షేర్స్, నా లైనింగ్ సరిగ్గా వినాలి సార్. అలాంగ్ విత్ షేర్స్ ఐ ఇన్వెస్టెడ్ త్రూ ద డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బాండ్స్ అండ్ డిబెంచర్. అప్పుడు వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? నాకు ఇంట్రెస్ట్ సార్. సార్ మీరు అనొచ్చు, సార్ మీరు ఏం మా ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను సార్, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏవాలి సార్ మనకి ఇండియన్ కంపెనీ ఉండాలి, దాంట్లో మన ఈక్విటీ షేర్ 50%. అందుకని దట్స్ వై అలాంగ్ విత్ ఈక్విటీ షేర్, అలాంగ్ విత్ ఈక్విటీ షేర్స్ ఐఎమ్ ఇన్వెస్టెడ్ త్రూ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. లోన్ అవసరం వచ్చి, ఓకే, డిబెంచర్స్, బాండ్స్, ఇలా అలాంగ్ విత్ ఈక్విటీ షేర్. బిజినెస్ సార్, బిజినెస్ ట్రస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఎస్పీ, ఏమేమి ఇన్వెస్ట్ చేసింది సార్? అలాంగ్ విత్ ఈక్విటీ షేర్స్. ఇది మ్యాండేటరీ సార్, ఈక్విటీ షేర్స్ అనేది, లేకపోతే స్పెషల్ పర్పస్ వెహికలే కాదు సార్. అలాంగ్ విత్ ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్ త్రూ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అర్థమైంది కదా? డెట్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యాండేటరీ, దాని నుంచి డివిడెంట్ వస్తుంది. ఓకేనా? ఏదైనా క్వశ్చన్ లో డివిడెంట్ రాకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, ఐసీఐకి లెటర్ రాసేయండి, దిస్ ఇస్ అ రాంగ్ క్వశ్చన్. బికాజ్ యూ షుడ్ బి ఇన్వెస్ట్ ఈక్విటీ. ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తే అది స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే, ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ మన ఈక్విటీతో పాటు అలాంగ్ విత్ ఈక్విటీ, నా టెక్నాలజీ అర్థమవుతుంది కదా, అలాంగ్ విత్ ఈక్విటీ హావ్ టు ఇన్వెస్ట్ త్రూ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ ఇన్కమే కదా సార్. దీన్ని ఎలా ట్యాక్స్ చేయాలో చూద్దాం సార్. ఓకే, దీన్ని ఎలా ట్యాక్స్ చేయాలో చూద్దాం. ఓకేనా? చూద్దాం సార్. ఇన్వెస్టర్ సార్, బిజినెస్ ట్రస్ట్ సార్, ఓకే, స్పెషల్ పర్పస్ వెహికల్ సార్. ఏం చేసాం సార్? మనం డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాం. ఓకే, వాళ్ళు మనకి ఏమి ఇస్తారు సార్? ఇంట్రెస్ట్ ఇస్తారు. డివిడెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎవరు ఆ డివిడెంట్ పర్సన్? ఇంట్రెస్ట్ వస్తుంది సార్ డెట్ ఇన్స్ట్రుమెంట్ మీద. లోన్ మీద ఏమొస్తుంది సార్? ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ బిజినెస్ ట్రస్ట్ ఏం చేసింది సార్? ఇన్వెస్టర్కి పాస్ చేసింది సార్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎగ్జామ్స్. ఓకే, ఇన్కమ్ ఎగ్జామ్ట్ అయినప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ బిజినెస్ ట్రస్ట్ కి ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఎనీ టీడీఎస్, ఇది ఓకే కదా? ఫైన్, ఓకే సార్. ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ఏం చేసింది సార్? ఇన్వెస్టర్కి ఇంట్రెస్ట్ పంపించింది. ఇన్వెస్టర్లు ఎవరెవరు ఉంటారు సార్? రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ, ఇంతే కదా, వీళ్ళే కదా చూడగలరు సార్. రెసిడెంట్ కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏ హెడ్ కింద ట్యాక్స్ అవుతుంది సార్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఏదైనా స్లాబ్ రేట్, ఏదైనా స్పెషల్ రేట్స్ అప్లై అవుతాయా? చెప్పట్లేదు ఎవరు. నార్మల్ రేట్. ఓకే, యూ కెన్ రైట్ యాజ్ ఎ నార్మల్ రేట్ సార్. ఓకే కదా? ఎన్ఆర్ఐ ఫారిన్ కంపెనీ సార్ 5% సార్. ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫారిన్ కంపెనీకి ట్యాక్స్ రేట్ 5% అన్నప్పుడు టీడీఎస్ ఎంత సార్? 5%. గోల్డెన్ గుర్తుంది కదా, మన దగ్గర అన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి సార్. రెసిడెంట్ కి ఆల్వేస్ టీడీఎస్ ఎంత సార్ డిడక్ట్ చేస్తే? 10%. ఓకే కదా, ఈజీగానే ఉంది కదా. ఫైన్ సార్, ఫైనా అయిపోయింది సార్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంకేమున్నాయి సార్? ఇంట్రెస్ట్, డివిడెంట్. ఓకే సార్, నా చార్ట్ ఇంత గొప్పదని వేయాల్సిందే మీరు అయితే. మీకేమైనా నా క్లాస్లో డౌట్ ఉంటే కిరణ్ గారిని కలవండి, ఆయన దగ్గర నా నోట్బుక్ ఉంది. ఎవరో ఒక జూమ్లో వచ్చారు. అయిపోయింది. ఓకే, అయిపోయింది కదా సార్. సార్ నెక్స్ట్ 2 minutes నేను డిస్కస్ చేయకపోతే రిట్ గురించే సార్. ఇది రిట్కు మాత్రం తప్ప దేనికి అప్లై అవ్వదు. ఓన్లీ అప్లికబుల్ టు ద రిట్, అంటే ఐ మీన్ రియల్ ఎస్టేట్ దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా సార్? నేనేం చెప్తున్నా సార్, ఇందాక స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈక్విటీ షేర్స్ ఇస్తే డివిడెంట్ వస్తుంది. నెక్స్ట్ డెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా సార్? ఇఫ్ ద రిట్ ఓన్లీ కన్స్ట్రక్ట్ ద హౌస్, ఓన్లీ కన్స్ట్రక్ట్ ఒక కాంప్లెక్స్ వాళ్ళే కట్టారు సార్, కట్టొచ్చు కదా. ఇఫ్ ద రిట్ ఓన్డ్ ఎనీ బిల్డింగ్, వాళ్ళే కట్టారు సార్. ఏం చేస్తారు సార్ ఆ బిల్డింగ్ కట్టి? వీళ్ళు రిట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారా?
దట్స్ వై రైజ్ ద రెంటల్ ఇన్కమ్ సార్. ఓన్లీ రిట్ గురించే సార్ నేను మాట్లాడేది. ఓన్డ్ బై ఎనీ బిల్డింగ్. చూడాలి సార్, ఇన్వెస్టర్ రిట్లో ఇన్వెస్ట్ చేశాడు, వాళ్ళకు ఒక ఓన్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు, వాళ్ళు రెంట్ ఇచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్టర్కి ఇచ్చారు. ఓకే, అర్థమైంది కదా. చూద్దాం సార్. సార్ ఇప్పుడు ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ సార్? ఇది ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ ఓన్లీ సార్. వీళ్ళ చేతిలో ఎగ్జామ్షన్. ఓకేనా, ఎగ్జామ్. ఓకే సార్, చూడాలి సార్ ఇందులో రెసిడెంట్ సార్ రెంటల్ ఇన్కమ్ సార్ ఏమైనా స్పెషల్ రేట్స్ అప్లై అవుతాయా? నార్మల్ రేట్. నాన్ రెసిడెంట్ సార్, ఈయన కూడా ట్యాక్స్ రేట్స్ ఇన్ ద ఫోర్స్ సార్. అప్పుడు ఆ యాక్ట్ లో ఉన్న రేట్స్ ఏదైతే ఉంటే అవి సార్. సార్ టీడీఎస్ ఎంత సార్ రెసిడెంట్ కి? చూసారా సార్, మీకు ప్రొవిజన్ చెప్పకముందే ఆన్సర్ వస్తుంది. టీడీఎస్ సార్ ఎక్కడ ఎంత సార్? ఎస్ సార్, దట్స్ ఇట్ సార్ ఫర్ బిజినెస్ ట్రస్ట్. బిల్డింగ్ సార్, బిల్డింగ్. ఆర్టిస్ట్ సార్. ఆ బొమ్మలు చూడొద్దు సార్, ఎగ్జామ్ రోజు అదే తీసుకెళ్లాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్నది చూడండి, బాగుంటుంది. అది చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది, అది క్లియర్గా ఉంటుంది. ఓకే డన్ కదా. ఇది ఆ బుక్లో చదవండి సార్, చిన్న బుక్లో ఈ చాప్టర్ వరకు. చాలా క్లియర్గా ఉంటుంది పాయింట్. ఓకేనా సార్, ఇప్పుడు ఏమేమి ఇన్కమ్స్ వచ్చాయి సార్ చూడాలి సార్. సార్ ఇన్కమ్ని బైఫర్కేట్ చేద్దాం సార్. డివిడెంట్, రెంట్, ఇంట్రెస్ట్. ఓకేనా, ఇవి కాకుండా అదర్ ఇన్కమ్ సార్ చూసుకోవాలి. సార్ ఇది రాయాలి సార్ ఈ చార్ట్, మీరు ఏ బుక్ చదివినా. మీరు రాయరా చార్ట్? ఇది ఆ చార్ట్ ఉండదు. ఇన్కమ్ సార్. సార్ ఈ 3 ఇన్కమ్స్ చూడాలి, ఈ 3 ఎస్పెషల్లీ డివిడెంట్, రెంట్, ఇంట్రెస్ట్. ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. దట్స్ ఇట్, సింగిల్ లైన్ ఇంతసేపు మనం చెప్పింది. taxable in the hands of unit holder. ఓకే కదా. ఓకే కదా సార్. అదర్ ఇన్కమ్ సార్. ఓకే, అదర్ ఇన్కమ్ ఒకటే సార్. ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ సార్. taxable
ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రస్ట్ వీటి. ఓకే కదా. చూద్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సార్ ఇంకా ఏమేమి ఇన్కమ్స్ ఉంటాయి సార్? మా అంటే షేర్స్ ఉంటాయి, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ చూడాలి సార్. క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ సార్. నెక్స్ట్ ఇంకొంది, అదే కాకుండా ఇంకా అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటాయి, లైక్ బిజినెస్ ఇన్కమ్ ఏమైనా ఉంటాయి. రాసుకోవాలి సార్ చార్ట్ కంటిన్యూస్గా. క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్లో మళ్ళీ చేసుకోవాలి సార్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్, సెక్షన్ 112A 112 జస్ట్ 20% సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్, సెక్షన్ 11A 15% సార్. ఇది కాకుండా ఎనీ అదర్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్ అయిపోయింది సార్. ఇంకోటి ఉంది సార్, ఇది ఇస్ సెక్షన్ 112A సార్, 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది కదా సార్. దానికి ఎంత కడదాం సార్? 10% కడదామా, లేకపోతే 20% కడదామా, లేకపోతే MMR కడదామా? అది సార్ ఈ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను సార్. ఈ ఒక పాయింట్ పక్కన పెట్టండి. అదర్ ఇన్కమ్ సార్, ఇవి కాకుండా ఏ ఇన్కమ్ వచ్చినా MMR సార్ 42.744%. ఓకేనా. 30% ట్యాక్స్, 37% ప్లస్ 4% హైయెస్ట్ సర్చార్జ్ రేట్. ఏ ఇన్కమ్ వచ్చినా సార్ ఇవన్నీ ఎవరు కట్టాలి సార్? ట్యాక్స్ బిజినెస్ ట్రస్ట్ కట్టాలి సార్. యాక్ట్లో ఏం చెప్తారంటే ఇది అన్ఇంటెన్షనల్లీ డన్ ద మిస్టేక్ అనమాట. 112కి చెప్తాడు, 112A 11Aకి చెప్తాడు, 111A. 112A గురించి ఎక్కడా చెప్పడు దానికి MMR కట్టాలా లేకపోతే 10% స్పెషల్ రేట్స్ అప్లై చేయాలని. ఓకేనా. బట్ యాజ్ పర్ సమ్ సర్క్యులర్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏ రేట్ తీసుకున్నా పర్లేదు, యూ టేక్ MMR, I say give the marks. ఓకే, ఆర్ యూ టేక్ 10%, I say give the marks. ఓకే, యాక్ట్లో అయితే దాని గురించి 111A గురించి 112A గురించి మాట్లాడలేదు ఇంతవరకు. ఓకే, యూ టేక్ MMR ఆర్ యూ టేక్ 10%, ఏది తీసుకున్నా మార్క్స్ వస్తాయి. వేసుకుంటారు సార్ చార్ట్ ఇది జూమ్. ఓకే, అట్లీస్ట్ MCQ ఆన్ అండ్ ఆఫ్ సార్, ఈజీగా ఉందని అడుగుతున్నారు. వద్దు సార్ వద్దు, ఇదే మోటివేషన్తో IDT గురించి చెప్పేద్దాం. మీరు ఇస్తే కొంచెం ప్రోత్సహిస్తే IDT, FR, AFM అందరూ అన్ని సబ్జెక్టులు చెప్తాను సార్, నేను కూడా చెప్పేద్దాం అనుకుంటా. అదైతే వద్దులేండి. రాసుకున్నారా చాట్? ఈ చాట్ ఒకటి చూసినా చాలు సార్, మీకు ఎగ్జామ్ ముందు గ్లిమ్స్ వచ్చేస్తాయి. ఇక మిగతా అది ఇదంతా చెత్త, ఎంబసీ ఇదంతా, RIT ఇదంతా బ్యాక్గ్రౌండ్ కోసం. బాగుందా సార్ చాట్ బుక్ ఇది? అవలేదా? కిరణ్ గారు అయిపోయిందా మీది? అజయ్ అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది, పోయిందా? ఏం సార్ పాము అంటున్నారు?
ఓకేనా సార్, ఇంకొక చిన్న డయాగ్రామ్ ఉంది సార్, ఇది అయిపోయిందంటే నెక్స్ట్కి వెళ్తాను. ఓకేనా, టీడీఎస్ డయాగ్రామ్ వేద్దాం సార్. ఓకే, ఇన్వెస్టర్ ఉన్నాడు, బిజినెస్ ట్రస్ట్ ఉంది, ఓకే కదా, స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైనా టీడీఎస్ ఉంటుందా? నో టీడీఎస్ కదా ఆల్వేస్. ఆ మూడు ఇన్కమ్స్ గురించి అయితే, అదర్ ఇన్కమ్స్ గురించి మనకి టీడీఎస్ పాయింట్ చెప్పలేదు, ఈ సెక్షన్లో చెప్పలేదు, ఆ రెస్పెక్టివ్ సెక్షన్లో చెప్తారు టీడీఎస్. ఓకేనా, బిజినెస్ ట్రస్ట్ ఇన్వెస్టర్ టీడీఎస్ ఉంటుంది అంతే కదా. చూద్దాం ఇప్పుడు దీన్ని ఇలా చేసేసుకుని. టీడీఎస్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. రెసిడెంట్ ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? ట్యాక్స్ అయ్యేది తన చేతిలో. రెంటల్, డివిడెంట్, ఇంట్రెస్ట్, అన్నిటికీ కలిపి ఒకే పర్సంటేజ్, 10%. దట్స్ ఇట్. ఓకే, నాన్ రెసిడెంట్ సార్, నాన్ రెసిడెంట్కి చూసుకోవాలి సార్. నాన్ రెసిడెంట్ ఏమైంది? నాన్ రెసిడెంట్కి ఏమి ఇన్కమ్ సార్? రెంటల్, డివిడెంట్, ఇంట్రెస్ట్. సార్ డివిడెంట్కి 10%, ఇంట్రెస్ట్కి 5%, రెంట్కి రేట్స్ ఇన్ ఫోర్స్ ఆర్ఆర్. దట్స్ ఇట్ సార్. వేసుకుంటారా? వేసుకోండి సార్. అర్థం కాలేదా? వేసుకోరా మరి బొమ్మ. రన్నింగ్ నోట్స్ తెచ్చుకోవాలి. కలం ఉందా దాంట్లో? ప్లేస్ ఉందా బుక్లో? చేసావా విష్ణు బొమ్మ? ఇవన్నీ నేను నా ఒరిజినల్ బుక్ రిలీజ్ చేసినప్పుడు పెడతాను సార్. Feb 30కి పెడతాను సార్ నేను. 30 పేజెస్లో డీటీ, కంప్లీట్ డీటీ. బిజినెస్ ట్రస్ట్ ఓన్లీ హాఫ్ పేజ్. రేట్ల విషయంలో ఏంటంటే సార్, మనకి ఎంత తెలిసినా లాస్ట్కి రేట్ గుర్తుకు రావాలి ఎగ్జామ్కి వెళ్ళి. మనకి ఏం ప్రొజెక్ట్ తెలిసి ఏ పాయింట్ ఆ టైంకి ఆ రేట్ గుర్తొస్తే వీఆర్ గుడ్, లేకపోతే ఇంకా కష్టమే. రాస్తే ఫాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒకటి సాల్వ్ చేద్దాం సార్. యూఆర్ గోయింగ్ టు బి సాల్వ్ ద క్వశ్చన్ ఆఫ్ May 2022. మీకు ఎంత బాగా అర్థమైంది ఇప్పుడు నేను చూడబోతు. మెంటర్షిప్ నోట్స్లో సార్ నోట్స్ రాస్తారు. ఓకేనా? ఓకే కదా, ఎలా ఉన్నాయి? సార్ ఇవన్నీ మీరు చదివితే తెలుస్తుంది. ఇది అమెండ్మెంట్ తర్వాత డిస్కస్ చేస్తాను. సార్ ఒక పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంది, సర్లేండి ఇది అయిపోయాక డిస్కస్ చేద్దాం. ఇది డన్, ఇది డన్, ఇది డన్ కదా సార్. ఈ డయాగ్రామ్ ఏంటి? ఛార్జింగ్ అయిపోయింది. మంది కాదుగా సార్ బిల్డింగ్. ఫీజులు కూడా అంత రావు సార్. తెలంగాణ రేపు ఎగ్జామ్స్ రాస్తున్నారా? పెట్టు, అయిపోయింది కదా బొమ్మ. ఈ బొమ్మ May 20.
అయిపోయిందా ఒక్కసారి చూడండి సార్, కొంచెం ఒక 5 minutes రేట్స్ నేను అడుగుతాను సార్, ఎవరినో ఒకరిని లేపు ఇప్పుడు చెప్పరా, రేట్స్ రాకపోతే ఎట్లా మరి ఎగ్జామ్కి. ఓకే నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా, చూడాలి చూసారా. సార్ నెక్స్ట్ పాయింట్ సార్, దిస్ ఇస్ డన్. సార్ చూడండి సార్, ఇన్వెస్టర్ ఉన్నాడు, బిజినెస్ ట్రస్ట్ ఉంది, ఓకే కదా. ఇన్వెస్టర్, బిజినెస్ ట్రస్ట్. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు సార్, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, యూనిట్స్ ఇస్తాడు. ఆ యూనిట్స్ని వీళ్ళు సేల్ చేసుకోవచ్చు కదా, మధ్యలో సేల్ చేసుకోవచ్చు కదా, దెర్ ఈజ్ ఆప్షన్ టు సేల్, మధ్యలో సేల్ చేసుకోవచ్చు కదా. సేల్ చేస్తే మనకు అరైజ్ అయ్యే ఇన్కమ్ ఏంటి, ఇఫ్ సేల్ ఆఫ్ యూనిట్స్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయితే, ఆ క్యాపిటల్ గెయిన్ మనం ఏం చెప్పాలి, అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని చెప్పాలి. లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, ఓకే కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా అని చెప్పాలి. చూడండి ద ట్యాక్సిబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, అది లిస్టెడ్ అయి ఉంటుంది కదా రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో, అండ్ ఎస్టీటీ పే చేసి ఉంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ సార్, చూడండి సార్, లాంగ్ టర్మ్ అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మోర్ దాన్ 36 months ఉందనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ అంట, ఓకేనా సార్. దానికి అప్పుడు ఏ సెక్షన్ అప్లై చేస్తాం సార్, సెక్షన్ 112AA, ఓకే. అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh ఉన్న దాని మీద ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం. నో ఇండెక్సేషన్ సార్ వీటికి. ఎంత సార్ ట్యాక్స్ రేటు, 10%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్ 15%, ఓకేనా. ఇది వేరే కేసు సార్, బయటకు వచ్చి ఆలోచించాలి. యూనిట్ నేను అమ్మేస్తున్నాను, మీరు అనొచ్చు సార్ క్యాపిటల్ గెయిన్ వాళ్ళు కదా సార్ ట్యాక్స్ కట్టాల్సింది, నన్ను ఎందుకు కట్టమంటున్నారు సార్. అండ్ ద ఇన్వెస్టర్, ఐఎమ్ సేలింగ్ మై ఇన్వెస్ట్మెంట్, సో క్యాపిటల్ గెయిన్ రైస్ టు మీ ఓన్లీ, ఓకేనా. వాళ్ళు చెప్పే క్యాపిటల్ గెయిన్స్ వేరు సార్, వాళ్ళు చెప్పే క్యాపిటల్ గెయిన్స్ ఏం తెలుసా, రిట్ ఉంటుంది, దాంట్లో బిల్డింగ్స్ ఉంటాయి, అవి సేల్ చేసి క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా సార్, ఆ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్స్ అవన్నీ, ఓకేనా. లేదు వాళ్ళు స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్వెస్ట్ చేశారు, అందులోనే షేర్ సేల్ చేశారు, అప్పుడు 11AAA వస్తుంది, 11AA వస్తుంది కదా, ఆ క్యాపిటల్ గెయిన్ అది వేరు సార్. ఇది క్యాపిటల్ గెయిన్ ఏంటి సార్, నా యూనిట్స్ నేను సేల్ చేస్తున్నా, ఇది వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈ క్యాపిటల్ గెయిన్ లో సార్ ఏంటి ఓన్లీ బిజినెస్ ట్యాక్స్ కట్టమన్నా, ఇక్కడ ఉన్న ట్యాక్స్ అర్థమైంది కదా. ఇఫ్ ద యూనిట్ హోల్డర్ సేల్ ఈజ్ యూనిట్స్, అప్పుడు వచ్చే ట్యాక్స్ ఇంప్లికేషన్ ఏంటి సార్, క్యాపిటల్ గెయిన్ ఇంప్లికేషన్. ఇఫ్ ద హోల్డ్ మోర్ దాన్ 36 months is the long term capital gain. Hold less than 36 months equal to 36 months short term capital gain. If the hold more than 36, ఇది రికగ్నైజ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎస్టీటీ పే చేసాం, అప్పుడు ఏం సార్, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh 10%, నో ఇండెక్సేషన్, ఓకేనా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 15%. ఆ క్యాపిటల్ గెయిన్ ఏంటి సార్, అర్థమైంది కదా, ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఆ క్యాపిటల్ గెయిన్ ఏంటి సార్, ఇప్పుడు డిఎల్ఎఫ్ లో నా షేర్స్ అన్ని సేల్ చేశాను, అక్కడ క్యాపిటల్ గెయిన్ ఎరేజ్ అవుతుంది కదా. లేదు నేను రిట్ నా ఓన్ బిల్డింగ్ నేను సేల్ చేశాను, నా క్యాపిటల్ గెయిన్ ఎరేజ్ అవుతుంది కదా, దట్ ఇస్ ద క్యాపిటల్. అదర్ ఇన్కమ్స్ అంటే అక్కడ నుంచి వచ్చి ఇంకా వేరే ఇన్కమ్స్ ఏదైనా, ఓకే కదా. సార్ చూడండి సార్, ఇన్ కేస్ యూనిట్స్ లిస్ట్ అవ్వలేదు సార్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అవ్వకుండా ఉండొచ్చు కదా కొన్నిసార్లు, అప్పుడేం సార్ 20% సార్. చూడండి సార్, చూడండి సార్, ఇన్ కేస్ యూనిట్ లిస్ట్ అవ్వలేదు సార్, ఇది లిస్టెడ్ సార్, లిస్ట్ అవ్వకపోతే ఏంటి సార్, అన్లిస్టెడ్ యూనిట్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20, షార్ట్ టర్మ్ అయితే చెప్పాలి రేటు అర్జెంట్గా, కిరణ్ గారు రేట్ అంతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్లిస్టెడ్, ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్లిస్టెడ్ 30%, ఇంకా క్యాపిటల్ గెయిన్ చాప్టర్ అయిపోయింది కదా సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్ అన్లిస్టెడ్, నార్మల్ రేట్ సార్ క్యాపిటల్ గెయిన్. ఏం సార్ మీరు ఐబిసిసి చదివి వచ్చారు, 30%, 15%, ఓన్లీ ఆ ఎస్టీటీ పే చేస్తేనే ఆ స్పెసిఫిక్ రేట్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి 113BAకి 15%, ఇంకొక నార్మల్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దానికి నార్మల్ ట్యాక్స్ రేట్, ఓకే. అవును సార్, అంతే కదా సార్ క్యాపిటల్ గెయిన్ రూల్, అంతే కదా సార్, నార్మల్ ట్యాక్స్ రేట్ సార్.
చెప్పండి సార్. అదర్ ఇన్కమ్ ఆల్వేస్ ట్యాక్స్ రేట్ 4 to డెవలపర్స్. ఇక్కడ నా క్వశ్చన్ సార్. సార్ నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది సార్ నాకు. ఆ కేసులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ కేసులో నాకు నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నేను దేంట్లో పెట్టాలి? ఎంఎంఆరా లేకపోతే నార్మల్ ట్యాక్స్ రేట్స్? ఏంది నేను చెప్పింది అర్థం కాలేదా? నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది సార్. సార్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది సార్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదు సార్ నాది. 1 1 ఏ ఉంటే 1 1 2 ఉంటే 20%. 1 1 ఏ ఉండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే 15%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 1 2 ఏ ఉంటే 10% ఆర్ ఎంఎంఆర్. ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. నేను ఇప్పుడు నా నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చి రాకూడదా? బిల్డింగ్ ఉంది అమ్మేసిన 12 months పెట్టుకొని మూవబుల్ ప్రాపర్టీని, అదే నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కదా లేదా? మరి రావద్దు అది. అట్లే వస్తాయి క్వశ్చన్స్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, ఇప్పుడు దానికి ఏ ట్యాక్స్ రేట్ కట్టాలి సార్? సార్ అదర్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేశాను కదా సార్, ఎంఎంఆర్ సార్. దానికి కూడా నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంఎంఆర్ సార్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్ ఎంఎంఆర్. ఓకేనా? అందుకే కదా సార్ ఓన్లీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అదర్ ఇన్కమ్ ఏదైనా ఎంఎంఆర్, అందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రొవిజన్ చదివేటప్పుడు కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే చూడండి లైన్ ఇంకోండి. ఆల్ అదర్ ఇన్కమ్స్ ఆఫ్ ట్యాక్సిబుల్ అయితే 115 GA, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అండ్ అదర్ ఇన్కమ్స్ ఎంఎంఆర్, ఇందులో ఇంక్లూడింగ్ నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి 112 నేను మాట్లాడుతున్నా 10% ఎంఎంఆర్ అని. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా సేమ్ పాయింట్ అప్లై అవుతుంది కదా. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఇంకో ఏం రేట్ లేదు కదా. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం. ఇది తెలిస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని కూడా స్పెషల్ రేట్ అనుకుంటే మనం ఏం చేయాలి. ఓకే కదా? సెక్షన్స్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, అవి నేను అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే సార్ క్వశ్చన్ చేద్దామా? ఇంకా ఒక కాన్సెప్ట్ ఉంది, అది క్వశ్చన్ చేసాక డిస్కస్ చేద్దాం ఆ కాన్సెప్ట్. ఓకే సార్, మీరు చార్ట్ బుక్ లో ఇంక్లూడ్ చేయాలి సార్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంఎంఆర్ అది ఏది సార్? ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే యూనిట్ హోల్డర్కి వస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ట్యాక్స్. కన్ఫ్యూజ్ అయిపోతున్నా ట్యాక్స్. రాసుకుంటే బెటర్ సార్, అక్కడ నోట్ పాయింట్ లాగా రాశారా? రాసుకోండి సార్ మీరు కూడా. అయిపోయిందా? ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్. ఏ నేచర్ ఆఫ్ ఇన్కమ్ వచ్చిందో అదే నేచర్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, సేమ్ ప్రపోర్షనేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిసీవ్డ్ 100 రూపీస్ సార్. బిజినెస్ వస్తే 100 రూపీస్ రిసీవ్ చేసుకుంది సార్. ఇందులో 80% డివిడెంట్, 20% ఇంట్రెస్ట్. ఇందులో ఏం చేసాం సార్? యూనిట్ హోల్డర్కి 50 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం, 50 రూపీస్ రిటైన్ చేసాం. అంటే 50% అంటే 50 రూపీస్. అంటే 80%ని మనం ఏమనుకోవాలి సార్? డివిడెంట్ అనుకోవాలి 40 రూపీస్ని. 20%ని ఇంట్రెస్ట్ అనుకోవాలి 50. దట్స్ ఇట్. ఓకే కదా? అలాగే 80% 20 ఏ నేచర్ వచ్చిందో ఆ నేచర్. ఓకే కదా? ఫైన్ కదా? ఏ నేచర్ వచ్చిందో ఇక్కడ ఏ నేచర్లో అయితే మనకి వచ్చిందో అదే నేచర్ అదే అంతే ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సేమ్ నేచర్ సేమ్ ప్రపోర్షనేట్. లైక్ హై రిసీవ్డ్ 100 రూపీస్, దాంట్లో 80% డివిడెంట్, 20% ఇంట్రెస్ట్. బట్ అందులో 50% 50 వే డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో నేను ఏమనుకోవాలి? 80% డివిడెంట్, 20% ఇంట్రెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా ఇన్కమ్ ఇలా ఉంది, నాకు 10,000 యూనిట్స్ ఉన్నాయి సార్. అందులో అనుకోండి 10 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి సార్? ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4 రూపీస్ ఉంది, 3 రూపీస్ ఉంది. సర్లేండి ఇది క్వశ్చన్తో చెప్పేస్తాను డైరెక్ట్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి సార్.
గుప్తా గారికి నిద్ర వస్తుంది, అందరికి నిద్ర వస్తుంది వాళ్ళ బిజినెస్ ట్రస్ట్. వీళ్ళకి ఏదో రోజు ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఒక 5-6 గంటలు కూర్చోబెట్టి చెప్పేస్తాను నాకు కోపం వస్తే. ఓకే చూద్దామా సార్. ఈ బిజినెస్ రిజిస్టర్ అందరూ సెబీ సార్. రిట్ సార్, ఇది చూడాలి. రిట్ అంటే మనకు వచ్చేది ఏంటి సార్? ఎక్స్ట్రాగా రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఉన్న దాంతో కంటే. ఓకేనా చూడండి సార్. రెగ్యులేషన్ గివ్స్ ద పర్టికులర్ ఇన్కమ్ ఆఫ్ దిస్ సార్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ సార్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్, ఎవరి చేతిలో ఎగ్జామ్, ఇలా రాసేసుకోవాలి సార్ మీరు పక్కనే. ఇంట్రెస్ట్ ఇన్కమ్ సార్ బయట ఎవరి చేతిలో ట్యాక్సిబుల్, ఎవరి చేతిలో ఎగ్జామ్. ఎవ్వరు చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్? బిజినెస్ చేతిలో ఎగ్జామ్, యూనిట్ హోల్డర్ కి ట్యాక్సబుల్. నెక్స్ట్ డివిడెంట్ ఇన్కమ్ సార్. సేమా? ఫస్ట్ ఆలోచించాలి సార్. డివిడెంట్ ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ చూడాలి. ఇది పాయింట్ పక్కన పెట్టాను అందుకే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ సార్. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి సార్? అది 112A 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 అంటే ఎంత పర్సెంటేజ్ సార్? 15%. ఎవరు కట్టాలి సార్ ట్యాక్స్? ట్రస్టా, యూనిట్ హోల్డరా? యూనిట్ హోల్డరా? అట్లా చెప్పారా మీ సార్? క్యాపిటల్ గెయిన్ సార్ ఎవరు సార్ ట్యాక్స్ కట్టాల్సింది? అందుకే డయాగ్రామ్ వేసుకోమన్నప్పుడేమో ఎవరు దాన్ని చూడరు. చూడండి సార్, అదర్ ఇన్కమ్ లో ఏం కవర్ అయింది సార్? మన ఇన్కమ్స్ 3 కదా సార్ బిజినెస్ ట్రస్ట్ ఎగ్జామ్. రెంట్, ఇంట్రెస్ట్, డివిడెండ్ తప్ప ఏ ఇన్కమ్ వచ్చినా బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ కట్టాలి, ఎక్సెప్ట్ 3 ఇన్కమ్స్ తప్ప. ఇక్కడ ఏం వచ్చింది సార్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవరు కట్టాలి సార్? బిజినెస్ ట్రస్ట్ కట్టాలి. ఓకేనా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీ చెప్పాను కదా సార్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవరు కట్టాలి సార్? ఇది ఇప్పుడు నేను ఎవరినో ఒకరిని అడుగుతాను. ఏ సార్ డౌట్గా చెప్తున్నాను. బిజినెస్ ట్రస్ట్ ఎంత రేట్ సార్? MMR సార్. సార్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఇది ఎవరు కట్టాలి సార్ ఈ ఇంట్రెస్ట్? బిజినెస్ ట్రస్ట్. ఎస్ సార్ బిజినెస్ ట్రస్టే కట్టాలి సార్. ఎందుకో నేను చెప్తాను. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్డ్ చెప్పాను కదా సార్. ఇది ఎవరు కట్టాలి సార్? ఇన్వెస్టర్ సార్, యూనిట్ హోల్డర్. చేద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సార్. బీటా ఇండియా ఇండియన్ కంపెనీ సార్ విచ్ ఇస్ బిజినెస్ ట్రస్ట్ హోల్డర్ 70% ఆఫ్ ది షేర్ సార్. సాటిస్ఫైన్ కండిషన్ మినిమం 50% హోల్డ్ చేయాలి. ఓకే ఇప్పుడు చూడండి సార్. ఫస్ట్ పాయింట్ సార్, ఒక్కొక్క పాయింట్కి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్. ఫస్ట్ నాకు ఏమేమి ఉండాలి సార్? ఈ రూల్ అంతా అప్లై అవ్వాలంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అప్లై ఉండాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఫస్ట్ ఏమి ఉండాలి సార్? ఇండియన్ కంపెనీ హోల్డ్ అండి. దాంట్లో ఎంత హోల్డ్ చేశారు సార్? 70%. 70% హోల్డ్ చేశారు. 70%. సార్ గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్కమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పెషల్ పర్పస్ వెహికల్స్, దాంట్లో నుంచి ఎస్పెషల్లీ డివిడెండ్, ఇంట్రెస్ట్, రెంట్, ఇవి 3 మాత్రమే ఎగ్జామ్ట్. ఎనీ అదర్ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్ taxable in the hands of unit holder. ఓకేనా? సారీ, in the taxable in the hands of business trust. సారీ if any income arising from other than special purpose vehicle, అది ఎవరు చేతిలో ట్యాక్స్? అది క్వశ్చన్ అర్థమైందా? బిజినెస్ ట్రస్ట్ సార్ చెప్పే 3. ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పెషల్ పర్పస్ వెహికల్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ రెస్పెక్ట్ టు డివిడెండ్, ఇంట్రెస్ట్, రెంట్ ఇస్ taxable in the hands of unit holder, exempt in the hands of business trust. If any other income other than 3, taxable in the hands of business trust, exempt in the hands of unit holder. Okay na? If any income arising from other than special purpose vehicle సార్, ఏదైనా అవ్వచ్చు సార్. అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు, డివిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ సార్? బిజినెస్ ట్రస్ట్ చేతిలో ట్యాక్సిబుల్. ఓకే అంటే ఇక్కడ ఇది రాసుకోండి సార్. ఇగో ఈ డయాగ్రామ్ లో మీరు చిన్న మోడిఫికేషన్ ఇలా రాసుకోండి సార్. ఇవి చాలా చిన్న పాయింట్స్ అనిపిస్తాయి కానీ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ ఈ డివిడెండ్, ఇంట్రెస్ట్, డివిడెండ్ మనం రాసాం కదా, దీని పక్కన ఒక ఇలా రాసుకొని ఈ షుడ్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్పీవి, షుడ్ బి రిసీవ్డ్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకేనా? ఇది అదర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎస్పీబీ అయినా పర్లేదు, అదర్స్ అయినా నాకు పర్లేదు. ఓకేనా? సింపుల్ సార్. ఇఫ్ ద డివిడెండ్, రెంట్,
ఇంట్రెస్ట్ డిఆర్ఐ రిసీవ్డ్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకేనా, రెంట్ ఒకటే ఓన్డ్ అయినా పర్లేదు, రెంట్ అయితే ఓన్డ్ అయినా పర్లేదు. ఓకేనా, ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్, సారీ ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, సారీ ఎగ్జామ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీటీ బిజినెస్ ట్రస్ట్. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ అదర్స్ చేంజ్ అవుతుంది. ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓకే కదా, ఓకే కదా. ఓకే, ఇదా సేమ్ సార్, ఈ పాయింట్స్ మీద దే ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ May 2022 ఫర్ 8 మార్క్స్. మనం ప్లెయిన్ గా ప్రొవిజన్ చదువుకొని వెళ్తాం, వాళ్ళు జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తారు, అస్టేజ్ గా వెనక్కి వచ్చేస్తారు. అదర్స్ అంటే అదర్ దాన్ స్పెషల్ పర్పస్ వెహికల్. అయిపోయిందా, అయిపోయిందా, వెళ్ళి పృథ్వీ చూద్దాం ఈ క్వశ్చన్. ఒక్కొక్క పాయింట్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది మనకి, అక్కడ ఏం లేదు. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ద బీటా లిమిటెడ్. బీటా ఈజ్ అ స్పెషల్ పర్పస్ వెహికల్ కాదా? బీటా ఈజ్ ఇండియన్ కంపెనీ, 70% షేర్ ఉంది, స్పెషల్ పర్పస్ వెహికల్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం సార్ మనం? స్పెసిఫిక్ తీసుకున్నాం. ఇప్పుడు ఎవరి చేతిలో ఎగ్జామ్, ఎవరి చేతిలో ట్యాక్సిబుల్? యూనిట్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్, బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ బిజినెస్ ట్రస్ట్ కి ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? అవసరం లేదు. కానీ బిజినెస్ ట్రస్ట్ స్పెషల్ పర్పస్ బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్ కి ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? చేయాలి. ఇఫ్ ఈజ్ నాన్ రెసిడెంట్ చెప్పాలి, నాన్ రెసిడెంట్ 5%, నాన్ రెసిడెంట్ రేట్స్ ఇన్ ఫోర్స్, రెసిడెంట్ ఆల్వేస్ 10%. సేమ్ సార్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ 4 crores from the beta, they would no tax liability in the hands of business trust. Okay, no tax liability. Beta limited not required to take the TDS on the integrated payment to the business. అంతే కదా. నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ టు ద విచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్కమ్ ఆఫ్ ది హోల్డర్. చూడండి 10% సార్, నాన్ రెసిడెంట్ అయితే, వీళ్ళకైతే 5% సార్. ఓకే కదా, సారీ రెసిడెంట్ అయితే 10% సార్, నాన్ రెసిడెంట్ అయితే 5% సార్. ఓకే, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ ఇట్ ఈస్ ద 5%, రెసిడెంట్ ఆల్వేస్ 10%. ఓకే కదా. నెక్స్ట్, డివిడెంట్ ఇన్కమ్ సార్ ఫ్రమ్ బీటా లిమిటెడ్. బీటా అనేది ఎవరు సార్? స్పెషల్ పర్పస్ వెహికల్. రిసీవ్ చేసుకునేది ఎవరు సార్? బిజినెస్ ట్రస్ట్ రిసీవ్ చేసుకుని. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి డివిడెంట్ ఇన్కమ్ వచ్చింది సార్. ఓకే కదా. ఇప్పుడు ఇది బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్ ట్యాక్సిబులా? ఎగ్జామ్. అది యూనిట్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబులా ఎగ్జామ్ మనం ఎలా డిసైడ్ చేద్దాం? స్పెషల్ పర్పస్ వెహికల్ ఏ రేట్ లో ట్యాక్స్ కడుతుందో చేసి మనం డిసైడ్ చేద్దాం. వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్తే మనం ట్యాక్స్ కట్టాలి యూనిట్ హోల్డర్, వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్కి వెళ్తే మన చేతిలో కూడా ఎగ్జామ్. ఇక్కడ చూడండి సార్, అజ్యూమ్ దట్ బీటా లిమిటెడ్ డస్ నాట్ ఆప్ట్ టు పే ద ట్యాక్స్ అండర్ 115 BBWA. అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో వెళ్తున్నారు, అంటే కంప్లీట్ గా అందరి చేతిలో ఎగ్జామ్. ఇది డివిడెంట్ అనేది అందరి చేతిలో ఎగ్జామ్. ఎగ్జామ్ట్. ఓకే, ఇట్ ఇస్ నాట్ అండ్ ఎగ్జామ్ట్ అయితే నాట్ రిక్వైర్డ్ డిడక్ట్ ద TDS. దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ షేర్స్ ఆఫ్ 1.5 crores. 1.5 crores చూడాలి సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎవరు కట్టాలి సార్? ట్యాక్స్, బిజినెస్ ట్రస్ట్. ఆ 3 ఇన్కమ్ లేవు, బిజినెస్ ట్రస్ట్ కట్టాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లిస్టెడ్ షేర్స్ సార్, ఎంత సార్? 1112 అంటే 15% కట్టేసారు. అదే రాయాల్సి సార్, యూనిట్ హోల్డర్ చేతిలో ఎగ్జామ్ టు, బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ కట్టాలి 15%. ఇదిగోండి సార్, హ్యావ్ టు పే 15%. ఓకే, అండ్ నో ట్యాక్స్ లైబిలిటీ టు ద యూనిట్ హోల్డర్. దట్స్ ఇట్. ఓకే కదా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీ 1 crore సార్. ఇది ఏది సార్? అదర్ ఇన్కమ్ కదా, నార్మల్ ట్యాక్స్ అయితే కదా. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 క్యాపిటల్ గెయిన్ ఫస్ట్ మీరు చేయాల్సింది. ఇది క్యాపిటల్ గెయిన్ ఇలా రాసుకో సార్, ఇందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇది నార్మలే కదా. అంటే ఏ రేట్ అప్లై అవుతుంది సార్? MMR 1.5 crores. ఇదే కదా 1 crore కి.
ఎంఎంఆర్ రేట్ సార్. చూసారా అంత ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఆస్క్డ్ ఇన్ May 22. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 15% నార్మల్ ట్యాక్స్ రేట్ అని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏదైతే మనం గ్యాప్స్ వదిలిపెడతామో ఆ గ్యాప్స్ మీద క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సార్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కాంపోనెంట్. సార్ ఇదేది సార్, స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే కాదు కదా, అదర్ దాన్ స్పెషల్ పర్పస్ వెహికల్. అంటే ఇది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ సార్, బిజినెస్ ట్రస్ట్ చేతిలో, యూనిట్ హోల్డర్ చేతిలో ఎగ్జామ్ట్. అండ్ ఇది ఏంటి సార్, ఎంత పర్సెంటేజ్ సార్, ఎంఎంఆర్, అదర్ ఇన్కమ్ కాబట్టి. చూడండి సార్, ఇంట్రెస్ట్ అనగానే ఇక్కడ కూడా మిస్లీడ్ అయిపోతాం సార్. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్ బాగా గుర్తుపెట్టాడు మా సార్. ఇంట్రెస్ట్ వచ్చేసింది, బిజినెస్ ట్రస్ట్ ఎగ్జామ్, యూనిట్ హోల్డర్ ట్యాక్సబుల్. అంతే, ఎందుకు ఆయన ఏం చెప్పాడు అది మర్చిపోతాం మనం. ఓకేనా, అర్థమైంది కదా. ఈ రిసీవ్డ్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇదంతా, అదర్ దాన్ నో ట్యాక్స్ లైబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. ఓకే, రెంటల్ ఇన్కమ్ సార్, డైరెక్ట్లీ ఓన్ రియల్ ఎస్టేట్ రావచ్చు కదా సార్, రిట్కి వస్తుంది కదా. ఎవరి చేతిలో ట్యాక్సిబుల్, ఎవరి చేతిలో ఎగ్జామ్. బీటీ ఎగ్జామ్, యూనిట్ హోల్డర్ ట్యాక్సబుల్. ఇఫ్ ఇట్ ఈస్ రెసిడెంట్ నార్మల్ ట్యాక్స్ రేట్, ఆల్వేస్ నార్మల్ ట్యాక్స్ రేట్, ట్యాక్స్ క్యాలిక్యులేట్. ఎన్ఆర్ఎఫ్సి రేట్స్ ఇన్ ఫోర్స్. టీడీఎస్ ఫర్ రెసిడెంట్ 10%, ఎన్ఆర్ఎఫ్సి రేట్స్ ఇన్ ఫోర్స్. దట్స్ ఇట్. That's it, sir, for this question. Next question వెళ్దామా. Question number 29, sir. Buildwell Limited is a real estate investment trust, sir. REIT, sir, ఇది. Registered under SEBI regulations, hold a 51% of Hacks Limited. Indian company, 51%. It is a special purpose vehicle. Okay, na. It provides the following information about the income. ఇంట్రెస్ట్ ఇన్కమ్ హ్యాక్స్ లిమిటెడ్ సార్, ఎవరి చేతిలో ఎగ్జామ్, ఎవరి చేతిలో ట్యాక్స్ చెప్పారు సార్. బిజినెస్ ట్రస్ట్ ఎగ్జామ్, నో టీడీఎస్, యూనిట్ హోల్డర్ ట్యాక్సిబుల్. డివిడెండ్ సార్, చూడాలి సార్. సార్ ఆప్టర్ టు పే ట్యాక్స్ అండర్ 115 BA సార్ వీళ్ళు. అంటే డివిడెండ్ ఈజ్ ద ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ సార్, ఎంఎంఆర్ గా సార్. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద అన్లిస్టెడ్ డిబెంచర్స్ కంపెనీ సార్, ఎంఎంఆర్ గా సార్. ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ సార్ ఇది, బిజినెస్ ట్రస్ట్. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్ రియల్ ఎస్టేట్ సార్, ఎగ్జామ్. మిస్టర్ విజయ్ హోల్డ్ 70% ఆఫ్ RAT, he does not have any other income during the year. Compute the total income with మిస్టర్ విజయ్. ఇది ఫస్ట్ వాడి ఇన్కమ్ కాను, ఇది ఓకే కదా. ఇక ఇలా ఇలా వేసేసేయండి సార్ మీరు, ఇలా వేసేసి బిజినెస్ ట్రస్ట్ విజయ్, ఇదే కదా ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ కదా, ఇక్కడ నిల్లు కదా. విజయ్ 1 crore ఇంటూ 70%, 70% కదా, అంటే 70 lakhs. ఓకే, నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్ చెప్పాలి ప్లీజ్. ఎగ్జామ్ 30 lakhs 70%, 21 lakhs. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. దిస్ ఆన్సర్ టెల్ బై ద గుప్తా. ఏదో లోకల్. అవును సార్, ఆన్సర్ చూడద్దు సార్, చెప్పరా. ఎవరు ట్యాక్సిబుల్, బిజినెస్ ట్రస్ట్, యూనిట్ హోల్డర్. ఎస్, 1 crore అంతే కదా. నీళ్ళు. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అన్లిస్టెడ్ డిబెంచర్ కంపెనీస్. 25 కదా, 10 0.100 lakhs కదా, 1 crore అంటే. $10 lakhs.
సార్ రెంట్ ఎవరు సార్? మీరు ఎంత పర్సెంటేజ్ సార్? 75. క్యాలిక్యులేటర్, నా క్యాలిక్యులేటర్ ఇవ్వండి. క్యాలిక్యులేట్ చేయాలి టోటల్స్. వన్ నాట్ అంతే కదా? 110. ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేసుకోండి సార్ మీరే. ట్యాక్స్ వేసాం సార్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మొత్తం? 3 ఉన్నాయి. అదే క్వశ్చన్ నెంబర్ 31 సార్. క్వశ్చన్ నెంబర్ 30 సాల్వ్ చేయాలి సార్. 5 minutes ఏంటి సార్? చేయరా? ఎవరు చెప్పారు? అంతేనా? ఓకే డన్. ఓకే డన్. 32 అదేనా? ఆ, 32 చేయాలి. క్వశ్చన్ 32 ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఎక్కడుంది? 32 ఇన్వెస్ట్మెంటా? రిట్ ఉంది ఇక్కడ. ఓకే విత్డ్రా చేద్దాం. దట్స్ ఇట్ సార్. ఇంకొక చిన్న పాయింట్ ఉంది సార్, చెప్తానా? టీడీఎస్ కదా సార్, దీంట్లో ఇంకా అవ్వలేదు సార్. ఇది ఎప్పుడు టీడీఎస్ ఓపెన్ చేద్దామా, బ్రేక్ తీసుకుందామా? ఓకేనా? చిన్న పాయింట్స్. వీళ్ళంతా షేర్ హోల్డర్స్. హ్యాండిక్యాప్ షేర్ హోల్డర్స్. పింఛన్ కూడా వస్తుంది సార్. ఏ ఆసరా అది? వీళ్ళంతా షేర్ హోల్డర్ సార్ 100% డిఎల్ఎఫ్లో. ఓకేనా? డిఎల్ఎఫ్ షేర్. ఓకే సార్. ఇక్కడేమో బిజినెస్ ట్రస్ట్ ఉంది. ఇప్పుడు ఈ రూల్స్ అన్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి సార్? అట్లీస్ట్ 50% దీంట్లో హోల్డ్ చేయాలి. అప్పుడే స్పెషల్ పర్పస్ వెహికలే అవుతుంది. అంతే కదా? ఇక్కడ ఉన్న 100% వాళ్ళే హోల్డ్ చేశారు. నేను ఎలా హెల్ప్ చేస్తాను? సో నేనేం చేస్తానంటే వీళ్ళకి వెళ్ళి మీ షేర్స్ నాకు ఇచ్చేయండి, దానికి బదులుగా నేను మీకు యూనిట్స్ ఇస్తా. ఇవ్వచ్చు కదా? ఇదేమైనా మీకు ఎక్స్చేంజ్ లాగా కనిపిస్తుందా? ఇఫ్ దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ హ్యాపన్ ట్రాన్స్ఫర్ లాగా కనిపిస్తుందా? కనపడట్లేదు. ట్రాన్స్ఫరే కదా సార్, ట్రాన్స్ఫరే కదా సార్. యూనిట్స్ ఇస్తున్నా, నాకు షేర్స్ వాళ్ళు నాకు ఇస్తున్నారు, నేను వాళ్ళకి యూనిట్స్ ఇస్తున్నా సార్. ట్రాన్స్ఫరే కదా ఇది. సెక్షన్ 2 క్లాస్ 47 ఆఫ్ 1961 ట్రాన్స్ఫర్ సార్. సెక్షన్ 2 క్లాస్ 47 ట్రాన్స్ఫర్ లో పార్టే కదా సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ యూనిట్స్ ట్రాన్స్ఫరే సార్ ఇది. కాదంటారా? చదువుదాం. డైరెక్ట్ దిస్ ట్రీట్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ సార్. యాజ్ పర్ క్యాబినెట్ ట్రాన్స్ఫర్ సార్. ట్రాన్స్ఫర్ అయితే ఏం చేయాలి సార్? ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ కట్టాలి సార్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ గివెన్ ఎగ్జామ్ట్ సార్. అవసరం లేదు సార్. నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్.
ఐ థింక్ సెక్షన్ 47లో ఉంటుంది. సెక్షన్ 47 వేరే ఏదో క్లాస్ ఉంటాయి. ఇట్స్ నాట్ ట్రీట్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ సార్. ఓకే కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఏమని చెప్తుంది, ఇలా జరిగితే దాన్ని మీరు ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, దాని మీద క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం. దట్స్ ఇట్. sir, if any person transfer the shares of special purpose vehicle to business trust in exchange of unit of business trust, అదే కదా జరిగింది. ఈ హ్యాండిక్యాప్డ్ షేర్ హోల్డర్స్ కి యూనిట్స్ ఇచ్చా, మనం షేర్స్ తీసుకున్నాం, అదే కదా. ఇలా జరిగితే దాన్ని ఏమంటున్నాడు, షల్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ అండ్ క్యాపిటల్ గెయిన్ షల్ నాట్ అప్లై. సెక్షన్ 47 క్లాస్ 17 కింద దీన్ని ట్రాన్స్ఫర్ గా ట్రీట్ చేయొద్దు, దాని మీద ఎలాంటి క్యాపిటల్ గెయిన్ కట్టొద్దు అంటున్నాడు. ఓకే సార్. ఫర్దర్ గా నేను సేల్ చేస్తాను సార్, సేల్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు యూనిట్స్ వస్తాయి సార్, ఈ షేర్ హోల్డర్స్ కి యూనిట్స్ సేల్ చేస్తాను, సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా. మరి అప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత తీసుకోవాలి సార్? ఫస్ట్ క్వశ్చన్, నిల్లా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ సార్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎప్పటి నుంచి తీసుకోవాలి సార్? యూనిట్స్ వచ్చిన దగ్గర నుంచా లేకపోతే షేర్ దగ్గర నుంచా? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ షేర్స్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ షేర్స్. డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, డిఫర్ అవుతుంది. యూనిట్స్ ప్రకారం ట్యాక్స్ కడతాం కదా మనం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఒకటే మనం తీసుకుంటాం. మనం కట్టేది యూనిట్స్ ప్రకారం, మన చేతిలో ఉండేది ఫైనల్ గా యూనిట్స్, యూనిట్ ట్యాక్స్ రేటే పెడతాం. ఓకేనా. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏం తీసుకోవాలి సార్? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్. షేర్స్. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఏం సార్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ రేట్స్ ఇన్ ఫోర్స్ కదా సార్ దీనికి, అండ్ యూనిట్స్. దట్స్ ఇట్ సార్, దట్స్ ఇట్ ఫర్ బిజినెస్ ట్రస్ట్. నెక్స్ట్ 10 minutes మీరు మొత్తం చదవాలి సార్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, నాకు బిజినెస్ ట్రస్ట్ మొత్తం ఒకసారి బ్రీఫింగ్ ఇవ్వాలి. 4 to 7 మార్క్స్. అర్థమైందా సార్? మళ్ళీ సార్ చెప్పాలా? సార్ అమెండ్మెంట్ ఆఫ్టర్ క్యాపిటల్ గెయిన్ తర్వాత నేను డిస్కస్ చేస్తాను. మీరు సార్ టీడీఎస్ ఒక మంచి పెద్ద సెక్షన్, ఒక చెత్త సెక్షన్. విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమింగ్స్ లైక్ Dream11, క్యాషినియో, బిగ్ డాడీ. అది చదవాలి. బ్రేక్ కావాలా? 5 minutes ఎక్కువ అయిపోతున్నాయి. సరే, టేక్ ఏ 5 minutes బ్రేక్. వన్ అండ్ హాఫ్ అవర్ అయిందా క్లాస్ స్టార్ట్ చేసి? విత్ క్వశ్చన్స్ తోటి ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా మీరు నాకు.